తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం 37వ వార్డు రసకులపేటలో శనివారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల పింఛన్లు సకాలంలో అందుతున్నాయా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని లబ్ధిదారులతో ఆరా తీశారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే పింఛన్ అందుతోందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గంలో 29,937 మంది లబ్ధిదారులకు 13,08,20,000 వ్యయంతో కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్, కోళ్ల నాగబాబు, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, చించినడ ప్రసాద్, కంబాల జగదీష్, చించినడ సూర్యనారాయణ, నేదునూరి గంగాధర తిలక్, మావుళ్లమ్మ రజక సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓటా ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషపడే రోజు. మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా వర్షమైనా ఎండైనా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి 6 ఇంటికి వెళ్లి అధికారులు, సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్ కార్యక్రమం చేయటం 2 సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నారు. అదే ఈ రోజును కూడా వర్షాలు కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఈ వార్డుకి మరి అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది. అందరినీ కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము రేషన్ గానీ, గ్యాస్ సిలిండర్లు గానీ, తల్లికి వందనం గానీ, ఉచిత బస్సు, స్త్రీ శక్తి ద్వారా బస్సు గాని ప్రతి నెల కూడా రేషన్ గాని చాలా చక్కగా మాకు అందుతున్నాయి. ఈ 2 సంవత్సరాలుగా మేము చాలా సంతోషంగా ఉన్నాయి మా కుటుంబాలని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ పాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు. రేషన్లు గాని, పెన్షన్లు గాని వివిధ కారణాలతో తీసేసి వాళ్ళందరికీ కూడా మన 2 సంవత్సరాల కాలంగా 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే న్యాయం జరుగుద్దో ప్రతి లబ్ధిదారుడికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మనందరం పనిచేస్తున్నాం. చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఇప్పుడే రోడ్ల గురించి చెప్పారు. ఇక్కడ రోడ్లు అనేవి గతంలో వచ్చినప్పుడు చాలా దాదాపు అందరూ కూడా మరి చాలా బురదలోను, చాలా నీటిలోను ఉన్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చెప్పిన వెంటనే మనం స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రికి కావచ్చు, ఎవరికైనా మనం ఇన్ఫార్మ్ చేసి ఈ రోడ్లు 60 లక్షలతో చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న మహిళలు గాని, ఇక్కడ ఉన్న నాయకులు గాని చాలా చక్కగా చెప్పాలి. కార్యకర్తలు గాని చాలా ఈ రోడ్ల వల్ల చాలా బాగా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరూ అదే కోరుకున్నారు. మేమందరం కూడా ఇప్పుడు మీ దగ్గరికి రావడం కారణం కూడా అదే. మీకు అందుతున్నాయా లేదా, ఏమ్మా బాగున్నావా లేదా అనేది అడిగి ప్రతి ఇంటింటికి ఏదో మేము ఇస్తున్నామని ఇచ్చేయకుండా వీళ్ళందరూ కూడా మీ అందరినీ చూసి రావాలని మేము రావడం జరిగింది. మీరందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే మరి అక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఎదురొచ్చి మాకు నిజంగా చెప్పాలంటే 6 ఇంటికి పెన్షన్ వస్తుందండి. ప్రతి సంక్షేమం కూడా ఈ 2 సంవత్సరాల పాటు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. మళ్ళీ మేము ఒక 20 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు ఎదురొచ్చి చెప్తూ చాలా ఆనందదాయకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి
మోసపూర్వకమైన మాటలు అబద్దాలు చెప్పి మళ్ళీ ప్రజల మధ్యకి వస్తున్నాడు. గతంలో మరి కరెంటు బిల్లు 300 యూనిట్లు వస్తున్నాయి చెప్పి ఇల్లు ఉంది, అలాగే బండి ఉంది, స్కూటర్ ఉందని చెప్పి మాయ మాటలు చెప్పి మరి ఎంతో మంది అర్హులైన వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేస్తాం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ వృద్ధాక్షంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసాడు, దివ్యాంగులకు కూడా పెన్షన్ తీశారు. ఒక దివ్యాంగురాలు మహిళ వచ్చి నేను దివ్యాంగురాలు వికలాంగుల సర్టిఫికేట్ ఉన్న పెన్షన్ తీసారండి అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మరి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు మీద దివ్యాంగులకి పెన్షన్ వచ్చేది, వృద్ధాక్షంలో ఉన్నటువంటి ఆ యుద్ధులు ఎవరో ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్. ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దివ్యాంగులకే పెన్షన్ తీసేసిన వీరమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ మోసపూర్వకమైన మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, జనసేన, బీజేపీ మొత్తం నాయకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో మీకు ఎప్పుడు కూడా సంక్షేమం గానీ అభివృద్ధి గానీ మీ ఇంటికి వచ్చే విధంగా పనిచేస్తానికి ఇక్కడ ఉన్నారు తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వం అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆవిడికి స్థానికులందరూ కూడా గతంలో మాకు రోడ్లు లేవు, ఇక్కడంతా పల్లం అయిపోయి వర్షంతో మునిగిపోతుందని మొట్టమొదటి ఆవిడ గ్రీవియన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆవిడ అర్జీని స్వీకరించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజన్ గారి దగ్గరికి స్వయంగా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళమని ఆయనతోటి మాట్లాడి వెంటనే 60 లక్షల రూపాయలతోటి ఈ రోడ్లన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు మేడం గారు, కేంద్ర మంత్రి వరం గారు వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ రోడ్లు నిర్మించినందుకు, డ్రైన్లు నిర్మించిన స్థానికులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ మేడం గారికి, మరి ఎమ్మెల్యే గారికి, కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా గొప్ప కార్యక్రమం ఉందంటే అది పేదవారి పెన్షన్ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం మన 37వ వార్డు, 38వ వార్డుల్లో మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నా కూడా ఈ యొక్క పెన్షన్లను ప్రతి 1వ తారీఖు దాటక ముందే వారు ఉదయమే వారి ఇళ్ళకెళ్లి ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నారంటే నిజంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి సహకారంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరుగుతుందని ఈ శబ్దంగా తెలియదు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు ఆషాఢమాస సారె అందించారు. శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని సుమారు 2000 కేజీల ఆషాఢమాస సారెను సమర్పించుకున్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని గౌడ సంఘస్థులు, మహిళలు సుమారు 1000 కేజీల ఆషాఢమాస సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను అందించారు. వీటితో పాటు పలువురు భక్తులు సుమారు 1000 కేజీల సారెను అమ్మవారికి అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నాగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సత్సంతాన అభివృద్ధి సిద్ధ్యర్థం వృత్తి అఖండ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ ఉన్నతి స్థితి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి ఆంబరవన సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవత ఉద్దేశ్య నీత్యర్థం వరసే ప్రయుక్త ఆషాఢమాసే సారే నిమిత్తం శ్రీ మావుళ్ళమ్మ దేవి నీత్యర్థం సేవసాధనం ఓం హిరణ్యవర్ణాం హరణేందు వర్ణయంగాన స్వంపురిదానహం మధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవి భవస్వయే జై మావుళ్ళమ్మ రెస్టారెంట్ రోడ్ గౌడ్ సంఘం తరపున గౌడ్ సంఘం ఆడపడుచులు కోడల్లో అందరూ ముత్తైదులు అందరూ కలిపి అమ్మవారికి 10 కేజీలు స్వీట్ సారీ స్వీట్ తోటి సమర్పించినాము. నెలవేళలా ఈ మావుళ్ళమ్మ తల్లి మమ్మల్ని అందరినీ గ్రామస్తులందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ మావుళ్ళమ్మ తల్లిని శతకోటి వందనాలతో కోరుకున్నాం. జై మావుళ్ళమ్మ తల్లి, జై మావుళ్ళమ్మ తల్లి. తల్లిపాలు అమృతమని తల్లిపాలే శిశువుకి తొలి టీకా అని భీమవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించి 60 మంది గర్భిణులకు పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఆసుపత్రి అభివృద్ది కమిటీ డైరెక్టర్లు ఎద్దు యేసుపాదం, సుంకరదాసు, దొర్కారాణి మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు చాలా ప్రధానమని, తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారమన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారని, 6 నెలల్లోపు పిల్లల్లో 55% మంది కేవలం తల్లిపాలు మాత్రమే తాగుతున్నారని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ పి ప్రవల్లిక సౌజన్యంతో 60 మంది గర్భిణులకు పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్కే చాన్బాషా, వైద్యులు డాక్టర్ శివరంజని, డాక్టర్ పి ప్రవల్లిక, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఏరియా హాస్పిటల్ భీమవరంలో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ప్రతి సంవత్సరం అంటే ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు, ఆగస్టు 7 వరకు చేస్తాము. తల్లిపాలు అమృతంతో సమానం అండి. ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఫస్ట్ 6 నెలలు మదర్స్ మిల్కే ఇవ్వాలి. ఫస్ట్ గంటలో ఉల్లిపాలు అంటారు, కొలెస్ట్రాల్ అంటారు. దాంట్లో ఇమ్యునోగ్లోబిన్స్ బేబీకి చాలా ఏ మోషన్స్ అవటం గానీ, ఇమ్యూనిటీ, న్యూమోనియా గానీ రాకుండా చేస్తుందండి. బయట తెలియక కొంతమంది మాకు అంటే పూర్వంలో ఉన్నంటే నీళ్లు పోయటం, తేనె పోయటం అలాంటివి ఏది ఇవ్వకూడదు. ఎండాకాలంలో కూడా సరిపోదేమో అని బయట నుంచి ఫీడ్ అలాగా ఇవ్వకూడదండి. 2 గంటలకు ఒక్కసారి ఫీడ్ ఇస్తూ మళ్ళీ భుజం మీద వేసుకోవాలి. అలా యాస్పిరేట్ అవుతే మళ్ళీ బేబీకి చాలా ప్రాబ్లం. అర్ధరాత్రి అంటే ప్రతి 2 గంటలకి చూడాలి. ఇంకే ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి కొంచెం వీక్ గా ఉంటారు. ఆవిడకి కూడా సరైన పోషకాలు అది ఇవ్వాలి. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ చెరుకోడ రంగసాయి గారి యొక్క నాయకత్వంలో డాక్టర్ ప్రవల్లిక గారి సౌజన్యంతో చంటిపేట తల్లులు అయితే ఉన్నారో వారందరికి కూడా పౌష్టికాహారాలు అంటే గుడ్లు, అది బ్రెడ్, అరటిపళ్ళు ఇటువంటి పౌష్టికాహారాలకు సంబంధించిన కూడా తల్లి. We are celebrating the lactation week where mothers are advised to use breast milk or promote breast milk to their newly born infants or children. The week is celebrated every year between 1st August and 7th August. From my side and from our gynecologist's opinion, it's very important that the mothers are educated and asked to promote giving breast milk to the infant.
వారోత్సవాలు 1st నుంచి 7th ఆగస్ట్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విభిన్న చోట్ల జరుగుతాయి. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వారోత్సవాల సందర్భంగా ఖచ్చితంగా ప్రతి మహిళ బ్రెస్ట్ ఫీడింగ్ ఖచ్చితంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంలో ఇక్కడ మహిళలకు అవసరమైన పోషక పదార్థాలన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ మిల్క్ లాక్టేషన్ ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. బిడ్డ అవసరాలకు తగ్గట్టుగా బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ ప్రతి మదర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 200 బయాలజికల్ యాక్టివ్ కాంపోనెంట్స్ తో బిడ్డకి అవసరమైన అన్ని తల్లిపాలలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి తల్లిపాలు ఇవ్వడాన్ని వీటన్నిటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనరల్ గా తల్లిపాలతో పాటు మదర్స్ హెల్త్ అంటే బిడ్డకి సంబంధించిన పోషకాలతో పాటు మదర్స్ హెల్త్ ని కూడా దృష్టిలో ఉంచుకొని పాలిచ్చే తల్లులకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. దాంతో పాటు వాళ్ళకి కంప్లీట్ నరిష్మెంట్ ఏమేమైతే పాలు ఉత్పత్తిని పెంచుతాయో లాక్టేషన్ ప్రమోటింగ్ ఫుడ్స్ కూడా మహిళలకు పంపిణీ చేయడం ద్వారా లాక్టేషన్ ఇంకా ప్రమోట్ చేయాలి. ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్పెంటర్ల సంఘం అధ్యక్షులు చిట్టుమోజు భోగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు పోతులూరి వీరబ్రహ్మం ఆలయం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కార్పెంటర్ల సంఘం సహకారంతో ఆకివీడు పట్టణ మండలం కార్పెంటర్ల సంఘం అధ్యక్షులు చల్లపల్లి రాంబాబు అధ్యక్షతన మిత్ర మెడికేర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల సమస్యలు, స్త్రీల సమస్యలు, మోకాలు నొప్పులు, వెన్నెముక మొదలగు సమస్యలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కార్పెంటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చిప్పాడ చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు మునగడ ప్రసాద్, ఆకివీడు మండలం కార్పెంటర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చల్లపల్లి రాంబాబు, మేడూరి రామకృష్ణ, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పట్నాల శేషగిరిరావు, అరసవల్లి రాంబాబు, సంఘ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ సంఘం జిల్లా తరపు నుంచి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. కళ్ళ హాస్పిటల్ వారు, ఐజన్ హాస్పిటల్ వారు, మళ్ళీ మిత్ర హాస్పిటల్ వారు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళు మేము అడగ్గా పెడతామని చెప్పేసి అన్నారు. సహకరించింది మన ఆకుపేట పేషెంట్ రాంబాబు గారు. మాకు వాళ్ళకి చాలా సహకారం చేసి ఇక్కడ వచ్చిన జనాలకి భోజనాలు కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా ఆయన బాగా సహకరించారు. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఒక ఉద్యమం కింద 20 మండలాల్లో తలపెట్టుకున్నామండి. ఇది 3వ మండలం. ఇది ప్రతి ఒక్కరు లేని వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి సభాముఖంగా తెలియబడుతున్నాం. అందులో ఇంతమంది డాక్టర్లతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి పనివాట్ల సంక్షేమ సంఘం రిజిస్టర్ నంబర్ H195 అమరావతి అనుబంధం పశ్చిమ గోదావరి జిల్లా కార్పెంటర్ సంఘం రిజిస్టర్ నెంబర్ 250/25 మన పశ్చిమ గోదావరి జిల్లా కార్పెంటర్ సంఘం తరపున అంతకుముందు 48 మండలాలు ఉండే 2 జిల్లాల్లో కలిసిపోగా మన పశ్చిమ గోదావరి జిల్లా 20 మండలాలు ఉన్నాయి. 20 మండలాలకు సంబంధించి మా కార్పెంటర్ సంఘం తరపు నుంచి ఒక్కో మండలంలో మా మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి వైద్య బృందంతో 20 మండలాలు కూడా తిరగాలని మేము సంకల్పించాం. బాగా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేదోడుగా ఉండాలన్న కార్యక్రమంతో మా జిల్లా టీం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి మండలంలో ఒక నెల లేదంటే 15 రోజులకు ఒకసారి పెట్టాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాం. అలాగే మన ఆకివీడు మండల కార్పొరేట్ సంఘం అధ్యక్షులు సలపల్లి రాంబాబు గారు 2-3 నెలలు అడిగాము. అడిగితే ఎండలాగా ఉన్నాయి, తర్వాత పెడదామని చెప్పారు. అలాగే ఇప్పుడు ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పని ఈ ప్రోగ్రాం ఆయన భుజాలు వేసుకొని వాళ్ళ టీం మొత్తం చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా చాలా మందికి అన్ని వర్గాల వారికి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళకి సేవలు అందించి మా అందరికీ కూడా చేశారు. అందరూ కూడా మా టీం అంతా కూడా వచ్చి చక్కగా జిల్లా స్థాయి నుంచి వచ్చిన అందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. తరపున ఈ మిత్రా గ్రూప్ వారు వచ్చి ఆకివీడు ప్రజలందరికీ ఆరోగ్యం బాగు చేయాలని తపనతో ఆకివీడు కార్పెంటర్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అయిన టీం అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ
ఈ కార్యక్రమం ఇలాగే మా జిల్లా తరపున అనేక కార్యక్రమాలు చేస్తామని మెగా క్యాంపు, మెడికల్ క్యాంపు పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాలు. ఎంతమంది పేదలకి ఈసారి వైద్యం సదుపాయాలు అందుతాయని చెప్పి ఆకివీడు బ్రహ్మంగారి గుళ్ళో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ బృందం వారికి, మన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి నర్సులు కానివ్వండి, ఈ కార్యకర్తలు కానివ్వండి, ఎంతో మంది శ్రమ కూర్చి ఉదయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి రోగులకి ఎంతో చక్కగా కార్యక్రమాలు చేసి ఉచిత మందులు ఇస్తూ ఉచితంగా వాళ్ళు చూసి కళ ఆస్పృషన్ కానివ్వండి, ఆర్ట్కి సంబంధించిన కానివ్వండి, ఇతర సంబంధించినటువంటి అన్ని ఉన్నటువంటి వైద్యాలకు సంబంధించినటువంటి అన్ని ఆడ మగ ఈ మన ఆకివీడు మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు. భీమవరం బార్ అసోసియేషన్లోని న్యాయవాదులకు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కొప్పినేడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు డిఎన్ఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు చాలా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను ఉద్దేశించి భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కొప్పినేడి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది మోగంటి శివకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి ఆగస్టు 15వ తారీఖున భీమవరం 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, ఉపాధ్యక్షులు ఆరేపల్లి నటరాజన్, జనరల్ సెక్రటరీ బడుగు అశోక్ బాబు, జాయింట్ సెక్రటరీ సానా నాగబాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అల్లబోయిన నాగబాబు, కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ తరపున స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బిఎన్ఆర్ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో షటిల్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ కొప్పినేడి శ్రీనివాస్ గారు చూసుకున్నారు. చాలా మంది న్యాయవాదులు వచ్చారు. ఇప్పటికీ కొన్ని టీములు విజేతలుగా నిలిచారు. వారందరూ కూడా ఆగస్టు 15 రోజున బహుమతి ప్రదానం చేస్తాం. ఇంతటి చక్కటి వాతావరణం కల్పించినటువంటి బిఎన్ఆర్ కళాశాల యాజమాన్యానికి న్యాయవాదులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా కోచ్గా తీసుకుని అందరూ విజేతలు అవ్వాలని అందరికి కూడా మా స్పోర్ట్స్ సెక్రటరీ గారు అయిన కొప్పినేడి శ్రీను, మా తమ్ముడు ప్రెసిడెంట్ గారు మా న్యూటన్ కలిసి ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. ఆడడానికి కూడా చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. సీనియర్ సిటిజన్లు అంటే అలాంటి వాళ్ళు కూడా వచ్చాం. ఆనందపడే విషయం ఏంటంటే 80 to 85 లో మేము డిఎన్ఆర్ లో చదువుకున్నాం. అదే కాలేజీ ఆడిటోరియం ఆడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనికి సంబంధించిన బహుమతులన్నీ కూడా ఆగస్టు 15 ఇస్తారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ డే కండక్ట్ చేసి అడ్వకేట్స్ అంటే నల్లపోటు వేసిన కోర్టులో ఉండడం కాకుండా షటిల్ కోర్టులు అట్లా కూడా ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్ సెక్రటరీలు ఎంకరేజ్ చేయాలి. 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మా భీమవరం బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాద అందరికీ కూడా క్రీడల్లో భాగంగా పోయిన ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. న్యాయవాద మిత్రులు అందరికీ కూడా షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. జరిగే పోటీలో విజేతలకు ఆగస్టు 15వ తేదీన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. మా న్యాయవాదులందరూ ఒకటే కుటుంబం అలాగే ఉండాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఈ ప్రోగ్రామ్ ఈ క్రీడలు నిర్వహించిన సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా మాకు ఇంత సహకారాన్ని అందించిన డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. గతించిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి పేరిట సమాజంలోని అభాగ్యులకు సేవలందించే కార్యక్రమాలు నిర్వహించడం పలువురికి స్ఫూర్తని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాసు అన్నారు. ఆధ్యాత్మిక చింతన పరురాలు నాయుడు ఆదిలక్ష్మి 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలందు పేద వృద్ధులకు భోజనం ప్యాకెట్లు అందించే కార్యక్రమంలో చింతలపాటి బంగారాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ నాయుడు నాగేంద్ర అయ్యప్పలు తమ తల్లిగారైన ఆదిలక్ష్మి వర్ధంతి సందర్భంగా 100 మంది పేద వృద్ధులకు భోజనం ప్యాకెట్లు అందజేశారని, గత 11 సంవత్సరాలుగా వారు మాతృమూర్తి వర్ధంతి నాడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బాలాజీ, ఎస్కే చాన్బాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నాయుడు నాగేంద్ర గారు మాతృమూర్తి నాయుడు ఆదిలక్ష్మి గారు 11వ వర్ధంతి సందర్భంగా తాడేరులోని ఇంద్రమ్మ కాలనీలో వృద్ధులకి అనాథులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 11 సంవత్సరాల నుంచి కూడా ఇది కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులను అందరినీ విస్మరించినప్పటికీ కూడా ఈ వీసీ అయ్యప్ప గారు వారి సోదరుడు ఇద్దరు కూడా కష్టపడి పేదలకు గుర్తించి ఇవ్వడం అనేది చాలా సంతోషం. అలాగే ఆదిలక్ష్మి గారికి నేను పూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. వీసీ అయ్యప్ప గారు వారి సోదరుడు కూడా శివాశీస్సులు ఉండాలి, వీరు సుఖ సంతోషాలతో ఉండాలని. ఆధ్యాత్మిక చింతన పరురాలు వాళ్ళు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన విదుషిమణి శ్రీమతి నాయుడు ఆదిలక్ష్మి గారు 11వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం పేదలందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ నాయుడు ఆదిలక్ష్మి గారి కుమారులు అయ్యప్ప గారు, నాగేంద్ర ఇద్దరు కూడా సోదరులు 11 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇందాక బంగారావు గారు చెప్పారు, గతించిన మనుషుల గురించి
మళ్ళీ సంస్మరించుకుని వారి పేర సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయ్యప్ప గారి సోదరులు ఈ కార్యక్రమం చేయటం అనేది సమాజానికి స్ఫూర్తి. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ అయ్యప్ప సోదరుల్ని ప్రత్యేకంగా ఆదిలక్ష్మి గారి 11వ వర్ధంతి సందర్భంగా ప్రజలకు వారి కుమారులు బిందు పొట్లాలని అందజేశారు. 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తల్లిని గుర్తు పెట్టుకుని అంత ఇదిగా ప్రేమ చూపిస్తున్నారంటే ప్రజలు చాలా మంది అవి చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాయుడు అయ్యప్ప నాగేంద్ర వారి మాతృమూర్తి అయినటువంటి నాయుడు ఆదిలక్ష్మి గారి 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో ఈరోజు వారు అన్నదాన కార్యక్రమం చేసి ఎవరైతే బాగా మన ఇబ్బంది పడుతున్నారో మరి పేదరికంతో పాటు అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధులను ఎంచుకుని 100 మందికి ఈరోజు అన్న సమారాధనని భోజనాన్ని పంపిణీ చేశారు. వారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రుల వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకుని ఏదో సేవా కార్యక్రమం చేస్తూ సమాజంలో ఒక స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను ఉండగానే చూడాలని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని వారి పేరిట ఏదైనా కార్యక్రమాలు చేస్తూ అంతో ఎంతో సహకారం చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో నాయుడు అయ్యప్ప అలాగే నాగేంద్ర గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వారి తల్లిదండ్రులకి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పేసి ఆదేశం గారు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలక మైలురాయని అభివర్ణన. భీమవరం 38వ వార్డు లంకపేటలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి. ఆకువీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు. విద్యార్థులు సమయస్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన సీఐ కాళీచరణ్. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 249 మంది ఎస్ఆర్కేఆర్ విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.